వెల్కమ్ బ్యాక్ టు ఆటిజం టాలెంట్. మీరు చూస్తున్నారు ఆటిజం టాలెంట్ యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ ఈరోజు కొత్త టాపిక్ అనేది తీసుకొచ్చాను. ఇది సాధారణంగా ప్రతి ఇంట్లో ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తుంటారు. దీనివల్ల దానికి ఏ విధంగా మనము రెడ్యూస్ చేయాలి ఈ ప్రాబ్లం అనేది ఈ వీడియోలో మొత్తం కూడా తెలుసుకుందాం. ఈ వీడియో ఏంటి అనేది, నేను చెప్పే సొల్యూషన్ ఏంటి అనేది మీకు తెలియాలి అంటే వీడియో ఎండ్ వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేస్తే నేను చెప్పేది మీకు అర్థం కాదు. ఈ వీడియో అందరికి కూడా చాలా మంచిగా యూస్ఫుల్ ఉంటుంది కాబట్టి ముందు ఒక లైక్ చేయండి. లైక్ చేస్తేనే అందరికీ ఇది అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే గట్ ప్రాబ్లం సాధారణంగా నార్మల్ పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కాకుండా స్పెషల్ కిడ్స్ అనేది ఎక్కువగా ఈ గట్ ప్రాబ్లం తోటి వాళ్ళు ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తుంటారు. అంటే వాళ్ళకు డైజెషన్ సిస్టమ్ కరెక్ట్ అవుతుందా తెలియదు, కాదా తెలియదు. మనం ఇంట్లో కింద పడ్డాయి మొత్తం తీసుకొని తినడం వల్ల, లేకపోతే అంటే వాళ్ళకి తెలీదు ఏది తినాలి ఏది తినకూడదు అనేది కూడా తెలీదు. కాబట్టి కింద ఉన్న డస్ట్ అన్ని కూడా తీసుకొని తిన్నప్పుడు ఆ డైజెషన్ సిస్టమ్ అనేది కరెక్ట్గా పనిచేయదు. ఇప్పుడు ఎంత నీట్గా తీసుకుంటే మన డైజెషన్ సిస్టమ్ అనేది కూడా అంత మంచిగా అది వర్క్ అవ్వడం జరుగుతుంది. కనుక కింద పడ్డే తీసి మౌతింగ్ అనేది చాలా ఎక్కువ హ్యాబిట్ అనేది మనం ఈ పిల్లల్లో చూస్తుంటాం. ఏది పడితే అది తీసుకుని నోట్లో పెట్టుకోవడం. ఆ విధంగా ఏమవుతుందంటే మనం తీసుకున్న ఆహారం కూడా జీర్ణం అయ్యేది టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది. ఆ డైజెస్ట్ అనేది కరెక్ట్ కాదు. కనుక దాని వల్లనే మనకి గట్ ప్రాబ్లం అనేది ఏర్పడడం జరుగుతుంది. ఆ గట్ ప్రాబ్లం వల్ల పిల్లలు రెగ్యులర్గా మోషన్ అనేది వెళ్ళరు. ఆ వెళ్ళిన రోజు కూడా బాగా విపరీతమైన స్మెల్ రావడం జరుగుతుంది. అది 2 డేస్గా 3 డేస్గా ఒక రోజు అది వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే కడుపంతా ఉబ్బరమయ్యి ఏదో విధంగా పిల్లలు పేచి పెడుతుంటారు. అదేవిధంగా మనకు తెలియకుండానే హైపర్గా అవ్వడం జరుగుతుంది. అంటే కడుపు అనేది వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది ఎక్స్ప్రెస్ చేయలేరు కాబట్టి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేది వచ్చి పడతాయి. కనుక అప్పుడు ఆ డైజెషన్ సిస్టమ్ కరెక్ట్ వర్క్ చేయనప్పుడు ఆ గట్ ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది. అలా ఏర్పడినప్పుడు ఆ విపరీతమైన స్మెల్ కానీ, తర్వాత వాళ్ళ మూడ్ బాగుండకపోవడం, హైపర్ యాక్టివ్ కావడం, ఇవన్నీ కూడా బిహేవియర్ ఇష్యూస్ అనేది ఒకటికి మించి ఎక్కువగా బిహేవియర్ ఇష్యూస్ అనేది కూడా రావడం జరుగుతుంది. చెప్పేటువంటి ఈ 3 టిప్స్ అనేది మీరు ఫాలో అయితే డెఫినెట్ గా పిల్లవాడిలో ఆ గట్ ప్రాబ్లం అనేది సాల్వ్ కావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే మన దగ్గర నేను హాస్టల్లో పిల్లలకి యాజ్ గా నేను ఉపయోగిస్తున్నాను. వాళ్ళు ఎలాంటి గట్ ఇష్యూస్ అనేది కూడా నేను ఇంతవరకు చూడలేదు. అంటే ఒక 7-8 మంత్స్ అనేది నేను హాస్టల్ రన్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఎలాంటి గట్ ఇష్యూస్ అనేది ఇంతవరకు లేవు. మామూలుగా మోషన్ వెళ్తున్నారు. ఆ గట్ ఇష్యూస్ రాకుండా నేను చేసింది ఏంటి అనేది నేను మీతోటి షేర్ చేసుకుంటాను. ఆ విధంగా మీరు చేసినట్లయితే పిల్లవాళ్ళలో ఈ గట్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఈ వీడియో అనేది చేస్తున్నాను. నేను చెప్పేటువంటి ఈ టిప్స్ అనేది మీరు ఫాలో అయితే డెఫినెట్ గా గట్ ప్రాబ్లం నుంచి పిల్లవాడిని బయటపడవచ్చు. మొదటగా జీరా వాటర్. ఈ జీరా మనకు దొరుకుతుంది కదా, జీలకర్ర. ఆ జీలకర్రని వేడి చేసేసి వీలైతే దాంట్లో ఒక వేడి అయిన తర్వాత దాంట్లో ఒక నిమ్మకాయ కూడా పిండేసి రోజు మార్నింగ్ లేవగానే పిల్లవానికి ఆ జీరా వాటర్ ఇచ్చినట్లయితే ఆ గట్ ప్రాబ్లం నుంచి అనేది మనం బయటపడవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే వామ వాటర్. వాము ఉంటుంది కదా, ఆ వామును కూడా సేమ్ యాజ్ టీజ్ గా పిల్లలు ఉత్త వామ్ ఇస్తే తినరు కాబట్టి ఆ వామ్ తిన్న తర్వాత వాటర్ తాగాలి. ఆ వామ్ తినరు పిల్లలు కాబట్టి మీరు ఆ వామని కూడా ఏం చేయాలి అంటే 2-3 గ్లాసుల వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం వామ వేసి బాగా మరిగించి ఆ వాటర్ కూడా ఎర్లీ మార్నింగ్ పిల్లవాడు లేచిన వెంటనే తాగించినట్లయితే రెగ్యులర్ గా మోషన్ అనేది రావడం జరుగుతుంది. ఆ గట్ ప్రాబ్లం నుంచి పిల్లవాడు బయటపడే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి 3వది, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఫైబర్. ఈ ఫైబర్ ఉండే ఫుడ్ ఎక్కువగా తీసుకున్నట్లయితే పిల్లవాడికి గట్ ఇష్యూస్ నుంచి అనేది బయట పడవచ్చు. ఇంకొకటి నేను చెప్పేది, ఇప్పుడు మీరు ఇది అందరి ఇంట్లలో రోజు తీసుకుంటారు కానీ మీకు తెలియదు ఇది చాలా ఎఫెక్ట్ గా ఉంటుంది, పిల్లలకు మంచిగా గట్ ప్రాబ్లం నుంచి బయటపడతారని. అంటే కొందరికి తెలిసి ఉండొచ్చు, కొందరికి తెలియకపోయి ఉండొచ్చు. కాబట్టి రాగి జావ మీకు ఐడియా ఉంటుంది. రాగి జావ కానీ రాగి ముద్ద కానీ చేసి ఎర్లీ మార్నింగ్ పిల్లవాడికి మొహం బ్రష్ అదంతా చేసి ఆ రాగి జావన లేకపోతే
రాగి ముద్దను పిల్లవాడికి ఇచ్చినట్లయితే దాంట్లో కూడా శుభ్రంగా ఫైబర్ అనేది చాలా ఎక్కువగా దొరుకుతుంది. కాబట్టి అలాంటి ఆ రాగి జావ కూడా మీరు చేసి పిల్లవాడికి ఇచ్చినట్లయితే దాని నుంచి కూడా గట్ ప్రాబ్లం అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. దాంట్లో ఫైబర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఈ గట్ ప్రాబ్లం నుంచి పిల్లవాడిని బయటపడవచ్చు. ఈ 3 టిప్స్ మీరు యూజ్ చేసి ఈ గట్ ప్రాబ్లం నుంచి పిల్లవాడిని బయటపడేస్తారని ఆశిస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చూస్తూనే ఉండండి ఆటిజం టాలెంట్. దిస్ ఈజ్ సిఎస్ గౌడ్ సైనింగ్ ఆఫ్.